ఆ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉందన్న. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లో అంటే కొంచెం తక్కువనే. సెకండ్ హాఫ్ బాగాలేదు. ఫస్ట్ హాఫే విజువల్స్ బాగున్నాయి. విజువల్స్ మాత్రం తోపు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా విజువల్స్ బాగున్నాయి కానీ ఫైటింగ్ సీన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కొంచెం అంటే కొంచెం 10 minutes ఒకసారి ఫైట్ వస్తుంది, 15 minutes ఒకసారి ఫైట్ వస్తుంది. స్టోరీ నేరేషన్ కొంచెం తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది స్టోరీ నేరేషన్ ఏముంటది, ఇంకా అన్ని ఫైట్స్ వస్తాయి. ఓవరాల్ గా సింపుల్ స్టోరీ అయితే ఇంకా అది అంటే పెద్ద ఎక్కువ స్టోరీ ఏం లేదు, చిన్న స్టోరీయే. అది కొంచెం ఇంకా సర్కస్ లేడీతోని ఎఫైర్ ఉంటుంది, అది ఆ స్టోరీ అంతే. కాకపోతే ఇంకా విజువల్స్ నడిపించింది మూవీ అంతా. ఫస్ట్ హాఫ్ అంతా విజువల్స్ పిచ్చెక్కిచ్చింది. సెకండ్ హాఫ్ చాలా డీలా పడిపోయింది. రుక్మిణి సెకండ్ హాఫ్ లో వస్తుంది కానీ అంత హైప్ తీసుకురాలేదు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత హైప్ సెకండ్ హాఫ్ లో లేదు. ఫ్యామిలీతో కష్టమేనా, ఫ్యామిలీతో, ఎందుకంటే కొన్ని విజువల్స్ కొన్ని ఓల్డ్ ఉన్నాయి, ఫ్యామిలీ వాళ్ళు ఇంకా చూడలేరు. కంపేర్ చేయలేమన్నా. కేజీఎఫ్ రేంజ్ లెవెల్ అనుకున్నారు కానీ కేజీఎఫ్ అయితే మించింది లేదు. కొంచెం యష్ యాక్టింగ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది బట్ అంత పండలేదు ఆ ట్విస్ట్, ఏదంటే తెలియదు. ఎక్స్పెక్టేషన్ అయితే లేదు మూవీ. ఫస్ట్ హాఫే బాగుంటుంది అంతే. సెకండ్ హాఫ్ అంటే ఇంకా 5-6 చాలన్న 10కి. సెకండ్ హాఫ్ వల్ల 6 అయింది. సెకండ్ హాఫ్ కూడా బాగుంటాయి. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లోనే అందరం లేపేస్తాడు. సెకండ్ హాఫ్లో ఎవరో ఒక హీరోయిన్ సెకండ్ హాఫ్కి వస్తుంటే కొంచెం బాగుంటుంది, ఇంకా లేచేది. ఇంకా సెకండ్ యాక్షన్, కొడుకు యాక్షన్ అది బాగుంది. చాలా బాగా చేసినాడు. ఎట్లా అంటే వాడు సర్కస్ లో పెరిగింది కదా, సేమ్ అదే యాక్షన్ లాగా చేపిస్తాడు. సెకండ్ హాఫ్ అది బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒకటే మోస్ట్లీ అదే ఉంటుంది. ఇంకా ఎక్కువ నేరేషన్ ఏమి ఉండదు. అది ఫ్యామిలీ ఓరియంటెడ్ అస్సలు కాదు. జస్ట్ ఇంకా ఫ్యామిలీతో వస్తే మాత్రం చూడలేము. సన్ క్యారెక్టర్ బాగా చేసినాడు. సెకండ్ హాఫ్ లో సన్ క్యారెక్టర్ బాగా చేస్తాడు. అంటే ఇంకా ఓటీటీ చూడాలంటే ఓటీటీ చూసుకోవచ్చు, మరి థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో చూసే పని లేదు. ఫ్రెండ్స్ తో అయితే మా ఊళ్ళో బ్యాచిలర్స్ వచ్చి చూడవచ్చు మూవీ. టాక్సిక్ వెళ్ళినా కానీ ఇంటర్వెల్ లో బోర్ కొట్టేసి ఇరుముడికి వెళ్ళిపోయినా. ఏం అర్థం కాలే యాక్చువల్గా. ఇరుముడి కొంచెం బాగుంది. తర్వాత తందానే తానే నాన్న ఉంటది. ఆ రూమ్ లోకి వెళ్తుంది తందానే తానే. ఆ దుప్పటి ఉంది భలే ఉందప్ప. కుర్రాళ్ళకి మాత్రం ఒక్కలు కాదు చాలా మంది ఇట్లాంటి చూడాలి కదా కుర్రోళ్ళు అంటే. చాలా బాగుందన్నమాట సినిమా. ఏంటంటే కానీ మినిమం ఏంటంటే క్లాస్ వాళ్ళకే ఈ సినిమా, క్లాస్ వాళ్ళకే కానీ మాస్ వాళ్ళకి కొంచెం అర్థం కాదు. క్లాస్ వాళ్ళకి మాత్రం అర్థం చేసుకుంటే మంచి చాలా బాగుంది. స్థాయి వాళ్ళకి కాదు అర్థం కాదు, ఇది కింది స్థాయి వాళ్ళకు పై స్థాయి వాళ్ళకి అర్థం. స్టోరీలో దమ్ము లేకపోవడం వల్ల సినిమా అనేది ఒక్కసారి చూడొచ్చు, 10 సార్లు చూసినా కూడా ఈ సినిమా అర్థం కాదు. ఆ లవ్ స్టోరీ అయితే మాత్రం బాగుందండి. లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. సో కానీ క్యారెక్టర్లు అన్ని కూడా సగంలో కట్ చేసాడు. నాకు సినిమా మొత్తం 2.5 గంటలు చూసినా కూడా ట్రేజర్ చూసినట్టు అనిపించింది. ఎందుకంటే సీన్స్ అన్ని కట్ చేసుకుంటూ ఇది నాకు తెలిసి పార్ట్ 2, పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఈ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత అవ్వదు అనిపించింది. మొత్తం సినిమా 2.5 hours 3 hours దగ్గర ఉంది కదా, మొత్తం ట్రేజర్ చూసినట్టు అనిపించింది కానీ సినిమా ఎక్కడ కూడా ఫుల్ గా చూసినట్టు అనిపించలేదు. సో కట్ చేసుకుంటూ పోవడం వల్ల సినిమా స్టోరీ అనేది ఎవరికి అర్థం కాదు. సో లాస్ట్ ఫైనల్ వరకు కూడా సినిమా స్టోరీ ఎవరికి అర్థం కాదన్న. అది నాకైతే మాత్రం యష్ చూడడానికి వచ్చాను. రాకీ బాయ్ అంటే నాకు చాలా ఇష్టం. సో రాకీ బాయ్ని చూడడానికి వచ్చాను. కానీ రాకీ బాయ్ ఈ సినిమాలో చాలా బాగా అంటే క్యారెక్టర్ ఒక డాన్ గా తన కాస్ట్యూమ్ డిజైన్ కానీ ఫైట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫైట్స్ అయితే మాత్రం మారులెస్. మెయిన్ ఏంటంటే స్టోరీ లేదన్న, డైరెక్షన్ లేదు. సో ఆడపెత్తనం బోడిపెత్తనం అన్నట్టు అనిపించింది నాకైతే సినిమా. నిజంగా సిగ్గుచేటు ఇలాంటి సినిమా తీసుకుని ముఖ్యంగా జాలపడవలసిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా 30% కూడా రికవర్ చేద్దాం లేదు తెలియదు కానీ హాలీవుడ్ రేంజ్ లో డిఓపి కానీ సెట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అన్ని కూడా చాలా బాగా అనిపించినాయి. హాలీవుడ్ రేంజ్ లో అనుకున్నారు సినిమాని, అనుకుని తీశారు. కాకపోతే ఎవరికి అర్థం కాదు సినిమాని అయితే మాత్రం. మీరు 300 పెట్టుకున్నారు, 400 పెట్టుకున్నారు, సినిమాకి అయితే టోటల్ అమౌంట్ వేస్ట్ అని ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి ఈ సినిమాని అవాయిడ్ చేయడం చాలా చాలా బెటర్. ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే పక్క యూనివర్సిటీ ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను టాక్సిక్ మూవీ అట్టర్ టాప్ సినిమా. థ్యాంక్ యూ.